మేమైతే ఈరోజు యమునా నది చూడడానికైతే వచ్చేసామండి. నిజంగా అంటే నేను చాలా ఎక్సైట్‌మెంట్‌గా లాస్ట్ ఒక 4, 5 మంత్స్ నుంచి నేనైతే మా ఆయన్ని రోజు అడిగేదాన్ని. యమునా నదికి తీసుకెళ్ళు, ఇక్కడే కదా నియర్ బై ఉంది అని. ఫైనల్లీ ఈరోజైతే తీసుకొచ్చారు. మార్నింగే ఎంతో ఎక్సైట్‌మెంట్‌గా అయితే వచ్చాను. ఇక్కడొస్తే ఎవ్వరు ఒక్కరు కూడా లేరు అస్సలు. పడవలు మాత్రం ఉన్నాయి అని ఎవరో ఒక్కొక్కరు కార్‌లో అట్లా పారుతున్నారు. పడవలు నడిపే వాళ్ళైతే ఉన్నారు. మేమే ఫస్ట్ వచ్చామనుకుంటా. మేము మార్నింగ్ 9:30, 10కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా సర్లే బోటింగ్ అన్నా చేద్దాము, ఎలా ఉందో చూద్దాం నది మొత్తం అయితే అనుకున్నాము. కానీ నేనొక్కటి అనుకుంటే ఇక్కడైతే ఒకటయింది. నిజంగా అంటే నీళ్ళు అనేవి ఎంత గలీజ్ అయిపోయినాయంటే ఈ నదిలో ఎక్కువ ఫ్యాక్టరీస్ అవ్వడం వల్ల కెమికల్ అంతా ఈ నదిలోకి వచ్చేసేసి అస్సలు నీళ్ళేం బాగాలేదండి. డ్రైనేజ్ వాటర్ ఎట్లయితే ఉందో ఈ నది మొత్తం నీళ్ళైతే అట్లా అయిపోయినాయి. నిజంగా అయితే నాకు చాలా బాధగా ఉందనమాట. ఎప్పుడు నేను సాంగ్స్లో కానీ లేకపోతే రాధాకృష్ణ స్టోరీలో అయితే రాధ వచ్చేసి కృష్ణుడి కోసం యమునా నదిలో వెయిట్ చేస్తుంది అని అయితే ఉంది కదా, ఆ యమునా నది ఇదే అన్నమాట. సో ఇంకో చూడండి, ఇక్కడ అయితే నది పక్కలోనే చేన్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ చేన్లో అయితే అంత పంట చేస్తున్నారు. ఏమేమో పంట అయితే వేసినారు. ఆ తాత అయితే మా పడవ అయితే నడుపుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ దిగేసి అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే ఇక్కడైతే ఆవులు చాలా ఉన్నాయండి. ఇంటింటికి ఆవులు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాధాకృష్ణ అంటే కృష్ణుడికి చాలా వెన్నె పాలు అయితే ఇష్టం కదా. సో అందుకనేసి ఇక్కడ ఎన్ని వేలలో కాదు లక్షల్లో ఆవులు అయితే ఉన్నాయన్నమాట. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఆవులు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా పెంచుకుంటున్నారు అని చెప్పేసి. ఇంకా మీకు రాధాకృష్ణుడు గురించి, తర్వాత ఈ యమునా నది గురించి అండ్ మథురలో మేము ఏమేమి చూసామైతే మీకు వీడియోస్ అన్నీ మీకు షార్ట్ వీడియోస్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.